My dear Group 2 aspirants, welcome to the BVM Studies యూట్యూబ్ ఛానల్. మన BVM స్టడీస్లో ఏపీ హిస్టరీకి సంబంధించి బిఎస్ఎల్ హనుమంతరావు సార్ పుస్తకాన్ని ఫ్రీగా యూట్యూబ్ ఛానల్లో వీడియో చేసి పెట్టడం జరుగుతుంది. దీన్ని మన గ్రూప్ 2 ఆస్పిరెంట్స్ అందరూ కూడా యూజ్ చేసుకోవాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మీరందరూ కూడా బిఎస్ఎల్ హనుమంతరావు సార్ పుస్తకాన్ని చదివినప్పుడు చాలా ఇబ్బంది పడి ఉంటారు. నేను కూడా ఒక గ్రూప్ 2 ఆస్పిరెంట్ని. నేను కూడా చదివినప్పుడు ఆ పుస్తకాన్ని అర్థం చేసుకోవడానికి చాలా ఇబ్బంది పడ్డాను. అలాంటి ఇబ్బంది మీరు పడకూడదనేసి ఆ బిఎస్ఎల్ హనుమంతరావు సార్ పుస్తకాన్ని చాలా సింప్లిఫై చేసి నీట్గా మీ అందరికీ కూడా అర్థమయ్యే రీతిలో పీడిఎఫ్ తయారు చేయడం జరిగింది. అలాగే బిఎస్ఎల్ హనుమంతరావు సార్ పుస్తకాన్ని పూర్తిగా మొత్తం క్లాసులు కూడా మన యూట్యూబ్ ఛానల్లో ఫ్రీగా అందించడం జరుగుతుంది. ముందుగా మనం బిఎస్ఎల్ హనుమంతరావు సార్ గురించి చెప్పుకుందాం. సార్ ఒక హిస్టోరియన్. ఇతను 1956వ సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ అవతరణ జరుగుతున్న సందర్భంలో ఆంధ్రుల చరిత్ర పుస్తకాన్ని ముందే రచించారు. ఆ రచనను ప్రచురించే సందర్భంలో ఇతనికి ఉన్నవ లక్ష్మీనారాయణ పంతులు గారు, మామిడిపూడి వెంకట రంగయ్య పంతులు గారు ఇతన్ని అభినందిస్తూ, ఆ పుస్తకాన్ని అభినందిస్తూ విపులంగా ఇంకా ఆంధ్రుల చరిత్రను రచించవలసిందిగా బిఎస్ఎల్ హనుమంతరావుకు సలహా ఇచ్చారు. ఆ సలహాను బిఎస్ఎల్ హనుమంతరావు గారు పాటిస్తూ అప్పటి వరకు జరిగిన చరిత్రలో పరిశోధనలు అన్నీ బాగా పరిశోధించి కొత్తగా పురావస్తు సాక్ష్యాలు సమాచారం లభ్యమైన పెద్దల సలహాలు అన్నీ పాటించి బిఎస్ఎల్ హనుమంతరావు కాలానికి ఆ టయానికి ముందు ఆంధ్రుల చరిత్రలో విశేషంగా చాలా పరిశోధనలు జరిగాయండి. అలాగే చాలా కొత్త పురావస్తు సాక్ష్య ఆధారాలు కూడా బయటపడ్డాయి. ఇవన్నీ కూడా సమగ్రంగా పరిశోధన చేసి ఆ నూతన పరిశోధనలన్నీ ఒక దగ్గర పొందుపరుస్తూ సాధ్యమైనంత వరకు ఈ పుస్తకాన్ని సమగ్రంగా ఆంధ్రుల చరిత్ర నిర్మించాలని కృతనిశ్చయంతో బిఎస్ఎల్ హనుమంతరావు గారు ఈ పుస్తకాన్ని రాయడం జరిగింది. ఇక మనందరం ఏదో చరిత్ర అంటే ఒక రాజకీయ సంఘటనల పట్టిక, రాజులు వస్తారు, యుద్ధాలు చేస్తారు, ఇలా అనుకుంటామండి. ఇది కాదండి. చరిత్ర అంటే ఇది కాదు. చరిత్ర అంటే భిన్న రంగాలు, వేరు రంగాల్లో మానవ యొక్క కృషి అండి. ఆ మానవుడు కృషి ఫలితంగా మానవ జీవితంలో దృక్పథంలో వచ్చిన పరిణామాలండి. అంటే ఏటి ఆ పరిణామాలంటే ఏటి? ఇంతకీ నాగరికత, సంస్కృతుల కథనం. అందుచేత రాజకీయ సంఘటనల నేపథ్యంలో, పాలనా విధానంలో, ఆర్థిక కృషిలో, మత సాంఘిక సారస్వత లలిత కళల రంగాలలో ఆయా యుగాల్లో వచ్చిన మార్పులన్నీ కూడా ఇక్కడ సమీక్షించబడతాయండి. ఆంధ్రుల చరిత్రలో అనేక అంశాలపై తీవ్ర అభిప్రాయాలు, భేదాలు చాలా ఉన్నాయండి. ఈ సందర్భాల్లోని భిన్న వాదనలు కూడా సమగ్రంగా చర్చించడం, నిజమైన దృష్టితో నిర్ణయాలు చేయడం ఈ పుస్తకంకు ఉన్న స్పెషాలిటీ అండి. ఆంధ్రుల చరిత్రలో, సంస్కృతుల్లో ఆసక్తి ఉన్నవారందరికీ కూడా మన గ్రూప్ 2 పరంగానే కాదు, ఈ మన ఆంధ్రుల చరిత్ర తెలుసుకోవాలి, మన చరిత్ర మనం తెలుసుకోవాలన్న ఆసక్తిలో ఉన్న అందరికీ కూడా ఈ పుస్తకం అనేది చాలా అంటే చాలా ఉపయోగపడుతుందండి. ఈ గ్రంథంలో మనకి బిఎస్ఎల్ హనుమంతరావు గురించి మనం ఆల్రెడీ ఇప్పుడు చెప్పుకున్నాం. ఇతను పుస్తకాన్ని ఫస్ట్ ప్రాచీన యుగం, తర్వాత మధ్యయుగం, ఆ తర్వాత ఆధునిక యుగం, ఇలా 3 విధాలుగా విభజించుకుంటాం కదండి. ఆధునిక యుగం కొంతవరకు రచించిన తర్వాత మన బిఎస్ఎల్ హనుమంతరావు గారు అకాలంగా మరణించడం జరిగింది. అందువల్ల ఈ పుస్తకం అనేది అక్కడతోనే ఆగిపోయింది. ఈ పుస్తకాన్ని మన ఏపీపీఎస్సీ వాళ్ళు ప్రామాణికంగా తీసుకుంటారు. ఇప్పటి వరకు జరిగిన అన్ని గ్రూప్ 2 పరీక్షల్లో కూడా ఈ పుస్తకం కానించే బిట్లు అనేవి రావడం జరిగింది. మీరు ఈ పుస్తకాన్ని తోచా తప్పకుండా పాటించి మ్యాండేట్గా చదవాలండి. తరువాత మీకు నచ్చిన బయట పుస్తకాలు ఏ రెఫరెన్స్ మీరు ఇంకా చదువుకోవాలనుకున్నా చదువుకోండి.
కానీ బిఎస్ఎల్ హనుమంతరావు సార్ పుస్తకాన్ని చదవకుండా ఎవరైతే వెళ్ళారో వాళ్ళకి ఏపీ హిస్టరీ మీద చాలా మార్కులు అనేది నష్టపోవడం జరుగుతుంది. ఖచ్చితంగా మన క్లాసులు యూట్యూబ్లో ఫ్రీగా అందించబడుతున్నాయి కాబట్టి ఇవన్నీ కూడా ఉపయోగించుకొని మీరు గ్రూప్ 2 సక్సెస్ అవ్వాలి అనేదే నా తాపత్రయం. మన బీవీఎం స్టడీస్ కూడా మీకు ఎల్లవేళ సహాయపడుతుంది గ్రూప్ 2 విజయంలోకి. ఇప్పుడు మనం క్లాస్ స్టార్ట్ చేయబోతున్నాం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో చారిత్రక పూర్వయుగం గురించి మాట్లాడుకుంటాం. ప్రతిసారి ప్రతి గ్రూప్ 2 కూడా ఇక్కడ కానించి కనీసం 2 బిట్లు అనేది ఇవ్వడం జరుగుతుంది. మీరు చాలా జాగ్రత్తగా ఈ క్లాస్ అనేది విని మీరు ఆ 2 మార్కులు ఎట్టి పరిస్థితుల్లో లూజ్ కాకండి. మేము చేసిన మిస్టేక్ మీరు చేయొద్దు. చారిత్ర పూర్వయుగం ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఇప్పుడు మొదటగా భారతదేశంలో ప్లిస్టోసిన్ అనే హిమయుగంలో కాలంలో అంటే సుమారు ఇప్పుడు కానించి 3 లక్షల సంవత్సరాల క్రితం అన్నమాట. అప్పుడు అటండి భారతదేశంలో మానవుడు పుట్టాడటండి. ఆ యుగం పేరు ఏం పేరటండి? ప్లిస్టోసిన్ అనే హిమయుగం అటండి. అప్పుడు మొట్టమొదటి పుట్టాడు కాబట్టి ఇతను ఆది మానవుడు అని అన్నారటండి. ఈ ఆది మానవుడు ఉత్తర భారతదేశంలో పుట్టాడా దక్షిణ భారతదేశంలో పుట్టాడా ఒక డౌట్ అయితే ఉంది. మన బిఎస్ఎల్ హనుమంతరావు గారు అయితే దక్షిణ భారతదేశం, దక్షిణాపదం అంటే దక్షిణ భారతదేశం తూర్పు ప్రాంతంలో. ఎందుకు ఇక్కడే పుట్టారంటే ఈ ప్రాంతంలో ఆహార సంపద అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నందున ఇక్కడ పుట్టిన తరువాత ఆ ఆది మానవుడు ఉత్తర భారతదేశానికి వలస వెళ్ళి ఉండొచ్చు అనేది బిఎస్ఎల్ హనుమంతరావు గారు వ్యక్తం చేయడం జరిగింది. ఇక మనం చరిత్రను ఎప్పుడు కూడా ఒక విభజిస్తారండి, కాలక్రమాన్ని ఒక కాలాలను అనుసరించి విభజించడం జరుగుతుందండి. ఇప్పుడు మనం చరిత్రను క్రింది దశలుగా విభజించారండి. మొదటిది శిలాయుగం అండి, రెండోది తామ్రయుగం అండి, మూడోది కాంస్యయుగం, నాలుగోది అయో యుగాలుగా విభజించడం జరిగింది. అయో అంటే ఇనుమండి. ఇప్పుడు మొదటగా శిలా అనే యుగం అన్నాను కదా, ఆ టైంలో పరికరాలను తయారు చేయడానికి ఏవైతే ఆయుధాలు కానీ ఉంటాయో ఆ ఆయుధాలు తయారు చేయడానికి శిలలో ఉపయోగించారు కాబట్టి అది శిలాయుగం అయిందండి. మనకి ఆయుధాలు ఎందుకు తయారు చేశారో మీ అందరికీ తెలిసిందా? ఆ టైంలో ఆహారాన్ని ఆహారం సేకరించడానికి ఈ ఆయుధాలను ఉపయోగించడం జరిగింది. ఆ టైంలో శిలాయుగంలో రాళ్ళను ఉపయోగించారు కాబట్టి దీన్ని శిలాయుగం అన్నాము. ఆ తర్వాత తామ్రాన్ని ఉపయోగించడం దాన్ని తామ్రయుగం అన్నాము. ఆ తర్వాత కాంస్యం ఉపయోగించడం కాంస్యయుగం. ఆ తర్వాత అయో అంటే ఇనుమును ఉపయోగించడం, ఇనపయుగాలుగా ఇలాగ విభజించడం జరిగిందండి. ఇప్పుడు మొట్టమొదటిగా మనం శిలాయుగం గురించి మాట్లాడుకుంటే శిలాయుగంను మళ్ళీ శిలాయుగంలో కూడా విభజన ఉందండి. ఇక్కడ శిలాయుగాన్ని ఎలాగ విభజించారంటే ప్రాచీన నవీన యుగాలుగా, అంటే ప్రాచీన శిలాయుగము మరియు నవీన శిలాయుగము ఇలాగ 2 విధాలుగా విభజించడం జరిగిందండి. ఇప్పుడు ఆ ప్రాచీన శిలాయుగంలో మరలా ప్రాచీన శిలాయుగం ఎలా విభజించారంటే ఎగువ శిలాయుగం, మధ్య శిలాయుగం, దిగువ శిలాయుగంగా మళ్ళీ దీన్ని 3 విభాగాలుగా విభజించడం జరిగిందండి. ఈ విధంగా మన ప్రాచీన శిలాయుగాన్ని విభజించడం జరిగింది. ఇప్పుడే మీకు ముందే చెప్పాను ఈ యుగాలు విభజన ఎలా జరిగింది. ఎలా జరిగిందంటే ఆ కాలంలో మానవుడు ఎవరైతే ఆ టైంలో ఉన్న టైం పీరియడ్లో ఉన్న మానవుడు వాడిన సాధనా సామాగ్రి అండి, ఆ సాధనా సామాగ్రికి ఎలాంటి ముడిసరుకు ఉపయోగించాడు, ఆ ముడిసరుకును ఉపయోగించి ఎలాంటి పరికరాలు తయారు చేశాడు, ఆ పరికరాల స్వభావాన్ని బట్టండి ఈ యుగాలు అనేది విభజించడం జరిగిందండి. ఇప్పుడు మనం పాతరాతి యుగం గురించి మాట్లాడుకున్నాం. భారతదేశంలో అటండి శిలాయుగం పరిశోధన అంత శాస్త్రీయంగా జరగలేదటండి. ఇప్పుడు మొదటి పాయింట్లు ఏం చెప్తున్నారు, 1892లో బ్రూస్ ఫుట్ అనే పరిశోధకుడట మద్రాస్ అంటే నేటి చెన్నై దగ్గరలో పల్లవరం అనే ఒక ప్రాంతం ఉందండి. అక్కడ రాతి పనిముట్లు దొరికాయండి మొదటిసారిగా. ఇప్పుడు 1892లో చెన్నై సమీపంలో పల్లవరం దగ్గర రాతి పనిముట్లు దొరకడంతో పరిశోధన ఆంధ్రప్రదేశ్లో పరిశోధన ప్రారంభమైందండి. ఇప్పుడు మన రెండో పాయింట్లో చూసుకుంటే బ్రూస్ ఫుట్ కమియోడ్ పరిశోధనల వలన ఆంధ్రాలో వివిధ ప్రాంతాల్లో మానవుడు రాతి యుగంలో నివసిస్తున్నట్లు తెలుస్తుంది.
అంటే వీళ్ళిద్దరూ కలిసి అంటే కాదండి, అతను మొత్తం పరిశోధనలు చేయడం వల్ల ఆంధ్రప్రదేశ్లో ఒకే ప్రాంతంలో ఆదిమానవుడు లేడు, చాలా ప్రాంతాల్లో కూడా ఈ శిలాయుగం నాటికి రాతి యుగంలో మానవుడు నివసించినట్లుగా వీళ్ళు చేసిన పరిశోధన వల్ల మనకు ఒక రుజువు అయితే అయ్యిందండి. ఆ శిలాయుగంలో మానవుడు ఎక్కడ నివసించేవాడు అంటే ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన కొండ గుహల్లో ఉండేవాడటండి. ఈ మానవుడు అతని జీవితం మొత్తం కూడా ఆహారాన్ని అన్వేషించడం, అంటే ఆహారం కడుపును నింపుకోవడానికి ఆహారాన్ని అన్వేషించడం, అంటే వెతకడం కోసమే, అన్వేషణ చేయడం కోసం సంపాదనలోనే తన జీవితం మొత్తం గడిచిపోయిందండి. ఇక ఆహారాన్ని అన్వేషించడానికి అతనికి పరికరాలు కావాలి కదండి. ఆ టైంలో ఉన్న ముఖ్యమైన ఎలాంటి పరికరాలు ఉపయోగించారంటే చేతి గొడ్డల్లో బొరుగులు. ఇక నెక్స్ట్ మనం కింద పాయింట్లో చూసుకుంటే కడప, కర్నూలు, గుంటూరు, నెల్లూరు, అనంతపురం జిల్లాల్లో పాత రాతి పనిముట్లు, అంటే ఏదైతే ఇది రాయలసీమ ఉన్న ప్రాంతం అండి ఎక్కువ ఇది, ఇక్కడ రాతి పనిముట్లు చాలా ఎక్కువ దొరికాయండి పాత రాతి యుగానికి సంబంధించి. ఈ పనిముట్లు మనకి పనిముట్లు తయారు చేయడానికి మనం ఉపయోగించే పదార్థం ఉంటుంది కదండి, అది బయట కానించి ఎక్కడ కానించో ఇక్కడ ఇంపోర్ట్ అంటే దిగుమతి చేసుకోలేదు, అక్కడే స్థానికంగానే దొరికిన పదార్థాలు ఉంటాయి కదండి, రాయిలు గట్ట, వాటితోనే ఈ పనిముట్లు తయారు చేయబడ్డాయండి. ఇక్కడ మనకి ఏంటి చెప్తున్నారంటే ఆ పనిముట్లు ఏ రాయిని ఏ ప్రాంతంలో ఉపయోగించారు అనేది కింద పాయింట్లో చెప్పబడుతుంది. కడప, కర్నూలు ప్రాంతంలో పలుగు రాయిని ఉపయోగించడం జరిగిందటండి. ఇక కృష్ణానదికి ఉత్తరంగా అంటే నేటి తెలంగాణను సున్నపు రాయిని పనిముట్లుగా తయారు చేసి వాడారటండి. ఇప్పుడు మన కింద పాయింట్లు ఇంకేటి చెప్తున్నారంటే డోర్నకల్లు సమీపంలో, అంటే డోర్నకల్లు అంటే ఇప్పుడు నేటి అక్కడ కర్నూలు జిల్లాని ఇచ్చారు, ఇప్పుడు నంద్యాల జిల్లాలో ఉంటుంది. నందికొనుమ దగ్గర అంటే ఇప్పుడు గిద్దలూరు ప్రాంతం అండి. ఇది పాత రాతి పనిముట్ల తయారీ కేంద్రం బయటపడిందండి, అంటే ఒక ఫ్యాక్టరీ బయటపడిందండి. రాతి పనిముట్లను గిద్దలూరు అనే ప్రాంతంలో ఒక మొత్తం పరికరాలు తయారు చేసి ఫ్యాక్టరీ అండి బయటపడింది. ఇది ఆల్రెడీ ఇంతకుముందు గ్రూప్ 2లో అడిగిన బిట్టండి. నెక్స్ట్ అలాంటిదే మరొక పాత రాతి స్థావరం అండి, అంటే కొంతమంది గుంపులు ఒక స్థావరం, ఎలాగైతే బ్రిటిష్ వాళ్ళ ఫ్యాక్టరీ అయితే ఇది కూడా ఒక స్థావరం అండి. కర్నూలు జిల్లాలో బిళ్ళ సొరంగంలో మరొకటి అండి, ఇప్పుడు బిళ్ళ సొరంగం లేదా బిళ్ళ స్వర్గం అనే ప్రాంతంలో మరొక పాత రాతి స్థావరం కూడా బయటపడిందండి. ఈ 2 ప్రాంతాల్లో 2 స్థావరాలు బయటపడ్డాయండి, గుర్తుపెట్టుకోవాలి, చాలా ఇంపార్టెంట్ అండి ఇది. ఆ తరువాత ఈ బిళ్ళ సొరంగం అనే గుహలో అనేక జంతువులు కళేబరాలు బయటపడ్డాయండి. ఆ జంతువులకి తలలు లేకుండా ఉన్నాయండి. ఆ జంతువులు మనం తలలు లేకుండా ఉన్నాయి అంటే ఇక్కడ మనకి ఒకటి చెప్పుకోవచ్చు. మనం ఎలాంటి సందర్భంలో అంటే జంతు బలిచ్చే ముందు జంతువుల్ని తలలు నరుకుతామండి. అందువల్ల ఈ పాయింట్ ఏంటి చెప్తుందంటే అప్పటికే మత విశ్వాసాలు ప్రారంభమైపోయాయి అని చెప్పడానికి ఈ పాయింట్ బలమైన సాక్ష్యం అండి. ఇప్పుడు మన దక్షిణాపదం అంటే దక్షిణ భారతదేశం అనుకోండి, దక్షిణాపదంలో దొరికిన పాత రాతి పనిముట్లు ఇప్పుడు ఏదైతే ఆ శిలాయుగంలో దొరికాయో ఆ పనిముట్లు ఆఫ్రికాలో దొరికిన పాత రాతి పనిముట్లకు పోలికలు ఉన్నాయటండి. ఇక్కడ పనిముట్లు అయితే ఎలా ఉన్నాయో సేమ్ పోలికల లక్షణాలతో ఆఫ్రికాలో కూడా పనిముట్లు అదే లక్షణాలు ఉన్నాయటండి. ఇక పాత రాతి యుగం మానవులు నిగ్రిటో జాతి అయి ఉండొచ్చని మన బిఎస్ఎల్ హనుమంతరావు గారు భావిస్తున్నారు. నాటి పనిముట్లలో గీకుడు రాళ్ళు, చాలా గీకుడు రాళ్ళు దొరికాయండి. ఈ గీకుడు రాళ్ళు దొరికినందున ఎందుకంటే జంతువులను వేటాడి వాటి చర్మాన్ని గీకి ఆ చర్మం ద్వారా దుస్తులు ధరించి ఉండొచ్చని చెప్పవచ్చండి. అంటే జంతువులు వేటాడిసిన తర్వాత వాటిని గీకుడు రాళ్ళతోనే ఆ చర్మాన్ని మొత్తం లేపేసి బట్టలు తయారు చేసుకొని ఆ దుస్తులు వేసుకోవడానికి ఉపయోగించారు అని చెప్పవచ్చు దీన్ని బట్టి. ఇక నెక్స్ట్ శిలాయుగం తర్వాత సూక్ష్మ రాతి యుగం అండి. సూక్ష్మ రాతి యుగం ముందంటే ఫస్ట్ పాయింట్లు ఏంటి చెప్తున్నారంటే పాత కొత్త రాతి యుగాల మధ్య కాలం అంటే మొత్తం 3 యుగాలుగా మీరు చెప్పాను కదండి. పాత రాతి యుగం, ఆ తర్వాత సూక్ష్మ రాతి యుగం, కొత్త రాతి యుగం, ఇలాగా ఈ మధ్యలో ఉన్న ఈ పరివర్తన కాలం అండి, అంటే పాతకి కొత్తకి మధ్యలో ఉన్నదే సూక్ష్మ రాతి యుగం అండి. ఈ కాలంలో ఎందుకు ఈ సూక్ష్మ రాతి యుగం అయ్యింది అంటే ఆ
ప్రాచీన శిలాయుగం తరువాత వచ్చిందండి. అప్పటికే మానవుడు కొద్దిగా టెక్నాలజీ మెరుగుపరుచుకోండి. ఈ టెక్నాలజీ మెరుగుపరుచుకోవడం వల్ల అప్పుడు వాడిన పనిముట్ల సైజ్ అనేది కొద్దిగా అంతకుముందు వాడినతో కంపేర్ చేస్తే చాలా సైజ్ తగ్గిపోయిందండి. ఉండడం అలాగ పరికరాలు చాలా చిన్నవిగా ఉండడం వల్ల ఈ యుగానికి ఆ పేరు వచ్చిందండి. ఈ కాలంలో ప్రజలటండి ఎక్కడ నివసించేవారటండి, చాలా ఎత్తైన ప్రాంతాల్లో నివసించేవారటండి. వీరు జంతువులను, చేపలను వేటాడడం ద్వారా ఆహారాన్ని సంపాదించుకునేవారు. చేపలను కూడా వేటాడారని గుర్తుపెట్టుకోండి. ఈ టైంలో మనకి ఆ కాలంలో అంటే సూక్ష్మరాతి యుగంలో కాలంలో పరికరాలు తయారు చేయడానికి ఎలాంటి రాళ్ళతో పనిముట్లు తయారు చేశారు అంటే ఇక్కడ మనకి 3 రకాల రాళ్ళు ఇచ్చారండి. చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి. చెక్కుముక్కు రాయి, నెక్స్ట్ స్ఫటికం, మూడోది కురువిందం. ఈ 3 రాళ్ళతోనే పనిముట్లు తయారు చేయడం జరిగిందండి. ఆ పనిముట్లు ఎలాంటి పనిముట్లు తయారు చేశారు? అప్పటికి ఇప్పుడు కొద్ది టెక్నాలజీ మారింది కాబట్టి మరికొన్ని రకాల పనిముట్లు అనేది తయారు చేయడం జరిగిందండి. ఇక్కడ ఈ రాళ్ళతోనటండి కత్తులు, బరుగులు, గీకుడు రాళ్ళు, బాణపు మొనలు. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. బాణపు మొనలు అంటే బాణపు మొనలు కూడా మనకు బయటపడ్డాయి కాబట్టి ఆ టైంకి బాణాలు వాడారనేసి ఈ పాయింట్ ద్వారా మనకు తెలుస్తుంది. ఈ ఆయుధాలను ఎలా తయారు చేసేవారు అంటే మనకేంటంటే ఒక కర్రకు కానీ ఒక ఎముకకు కానీ గట్టిగా కట్టేసి ఈ ఆయుధాన్ని ఉపయోగించేవారటండి. దీనికి కట్టారంటే ఒక విధంగా కర్రకైనా లేదా ఒక ఎముకకు కానీ ఆ రాయిల్ని షేప్లో తయారు చేసిన తర్వాత కర్ర గట్టికి కట్టేసి ఉపయోగించడం జరిగిందండి. మన కింద పాయింట్లు ఏడు చెప్తున్నారంటే ఆ పరికరాల ద్వారా మనకి వాళ్ళు ఆహారానికి వేటాడడం మొదలెట్టేవారండి. ఎలాంటి జంతువులు వేటాడేవారు, ఎలాంటి జంతువులను ఆహారంగా తీసుకున్నారంటే ఇక్కడ ఒక పాయింట్లు చెప్తున్నారు. పశువులని, ఖడ్గమృగాన్ని, దుప్పి, పంది, ముంగిస, ఎలుక ఇలాంటి జంతువులటండి ఆహారానికి ఉపయోగించారటండి. ఇప్పుడు లాస్ట్లో ఇంకో కింద ఒక పాయింట్ చెప్తున్నా చూడండి. ఈ యుగం చివరి దశలో కొండలు తయారు చేసినట్లు మనకు తెలుస్తుంది. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఏ యుగం చివరి దశలో కొండలు తయారు చేసినట్లు తెలుస్తుంది అని మిమ్మల్ని క్వశ్చన్ చేసే అవకాశం ఉంది. ఈ యుగం చివరి దశలోనే మనకి కొండలు తయారు చేసినట్లు తెలుస్తుంది. ఇక మృతదేహాలను భూస్థాపితం అప్పటి వరకు ఇలాంటి ఆచారం కూడా ప్రారంభమైనట్లు తెలుస్తుంది. ఇది కూడా సూక్ష్మరాతి యుగంలోనే ఏవైతే బాడీలు శవాలై ఉంటారో ఆ బాడీలని భూమిలో పాతిపెట్టే ఆచారం కూడా ప్రారంభమైనట్లు తెలుస్తుంది. ఇక ఈ యుగపు సాక్ష్యాలండి ఏ ప్రాంతాలలో ఈ యుగానికి సంబంధించి ఎక్కువ పరికరాలు దొరికాయి. ఏ ప్రాంతాలు అంటే గిద్దలూరు, నాగార్జునకొండ, కొండాపూర్ అంటే తెలంగాణలో ఉన్న ప్రాంతం అండి. ఈ యుగానికి సంబంధించి సూక్ష్మరాతి యుగానికి సంబంధించి ఎక్కువ పరికరాలు దొరికాయండి. ఇప్పుడు ఆ గిద్దలూరులో దొరికిన సాక్ష్యాన్ని బట్టి మనకి ఇక్కడ ఏంటి చెప్తున్నారంటే ఈ యుగం అటండి క్రీస్తు పూర్వం 8,000 సంవత్సరం నుండి 6,000 సంవత్సరాల మధ్య అంటే ఇప్పుడు కానీ క్రీస్తు పూర్వం అండి. అది మీకు తెలిసే ఉంటుంది. క్రీస్తు శకం అంటే క్రీస్తు పూర్వం అంటే క్రీస్తు పుట్టిన తర్వాత ఇప్పుడున్న జనరేషన్ మనకి ఇప్పుడు అన్ని నెంబర్లు చూడండి 1, 2, 3, 4 ఇలా ముందుకు వెళ్తుంటాయి. క్రీస్తు పూర్వం కాంచి నెంబర్లు అయితే అవి ఎలాగొస్తుంటే 10, 9, 8 ఇలాగొస్తూ ఉంటాయి. ఇప్పుడు మనం క్రీస్తు శకం 2000 సంవత్సరంలో 2025లో ఉన్నాం. అది క్రీస్తు పూర్వం అండి. క్రీస్తు పూర్వం 8,000 కానించి 6,000 సంవత్సరాల మధ్యన ఈ సూక్ష్మ రాతి యుగం ఆంధ్రప్రదేశ్లో ఉండొచ్చు. అప్పుడు ప్రజలు ఆ టైం పీరియడ్ అండి. ఇప్పుడు మనం ఈ పరికరాలు ఇవన్నీ కూడా చదువుతున్నాం. ఆ తర్వాత ఇక్కడ కిందన ఒక పాయింట్ ఇవ్వడం జరిగింది. ఈ యుగ పరికరాలను కాస్పియన్ సముద్ర ప్రాంతంలో లభించిన పరికరాలు పోలికలు ఉన్నాయటండి. ఈ కాస్పియన్ సముద్రం అనేది మనకి యూరప్కి ఆ తర్వాత ఆసియాకి మధ్యలో ఇక్కడ ఉంటుందండి. ఇది ఈ కాస్పియన్ సముద్ర ప్రాంతంలో ఏవైతే పరికరాలు దొరికాయో సేమ్ పోలికలతోని మన ఆంధ్ర ఈ దక్షిణ భారతదేశంలో ఆంధ్రదేశంలో దొరికిన పరికరాలు కూడా సేమ్ పోలికలు ఉన్నాయటండి. ఇప్పుడు మనం నవీన శిలాయుగం గురించి మాట్లాడుకుందాం. మొదటి పాయింట్లు ఏం చెప్తున్నామంటే గిద్దలూరు, సంగనకల్లు ఈ 2 ప్రాంతాల్లో అటండి ఆహార అన్వేషణ దశ నుండి అంటే అప్పటి వరకు మానవుడు ఏం చేసేవాడు, ఆహారాన్ని వెతుక్కుండేవాడు, ఆహారం కోసం వేటాడేవాడు. ఈ ప్రాంతంలో దొరికిన సాక్ష్యం బట్టండి ఆహార అన్వేషణ మానేసి ఉత్పత్తి దశకు ఆనవాళ్ళు ఎక్కడెక్కడ ఏ ప్రాంతంలో దొరికాయి మనకి ఆ ప్రాంతాలు ఎక్కడైతే గిద్దలూరు, సంగనకల్లు దొరికిన ప్రాంతాలు బట్టి ఆధారాలు బట్టి
అంటే ఇక్కడ ఏంటి చెప్తున్నాడు, పాత రాతి శిలాయుగం నుండి నవీన శిలాయుగానికి అవతరణకు ఎక్కడ సాక్ష్యం దొరికిందని అడుగుతాడండి మిమ్మల్ని. గిద్దలూరు, సంగనకల్లు అనే ఆప్షన్లు ఉంటే ఆ 2 పెట్టాలి. నెక్స్ట్ ఈ నవీన శిలాయుగానికి సంబంధించిన పరికరాలు అటండి ఆంధ్రప్రదేశ్ మొత్తం అన్ని జిల్లాల్లో దొరికాయండి. ప్రతి దగ్గర కూడా అంటే ఈ పరికరాలు దొరికాయండి. ప్రతి దగ్గర ఈ టైంకి మానవుడు అనేవాడు స్ప్రెడ్ అయిపోయి ఉన్నాడు. మొత్తం ఆంధ్రప్రదేశ్లో అన్ని జిల్లాలకి ఈ యుగానికి సంబంధించి వచ్చారు. మానవుడు ఆంధ్రలో అన్ని ప్రాంతాలకు విస్తరించి ఉన్నాడని అర్థం ఇక్కడ. నెక్స్ట్ ఈ యుగానికి వచ్చేసరికటండి దాదాపు 40 రకాల పనిముట్లు కనుక్కున్నాడండి. మొదటిసారికి వచ్చేసరికి కొన్ని రకాల పనిముట్లు, అంటే టెక్నాలజీ అలా పెరుగుతుంది అని అర్థమండి ఇక్కడ. మొదట్లో మనం గమనించినట్లయితే చాలా పెద్ద పెద్ద రాళ్ళు, పెద్ద పెద్ద సైజులో పరికరాలు ఉండడం. ఆ తర్వాత సూక్ష్మరాతి యుగానికి వచ్చేసరికి ఇంకొద్దిగా తక్కువగా ఇది అవ్వడం. ఇప్పుడు నెక్స్ట్ నవీన శిలాయుగానికి వచ్చేసరికి 40 రకాల పనిముట్లు కనుక్కునే స్థితికి వచ్చాడండి మానవుడు. అడ్వాన్స్ టెక్నాలజీని అలాగలా మెరుగుపరుచుకుంటున్నాడు అనేది మనకు తెలుస్తుంది. ఇక్కడికి వచ్చేసరికి ఎలాంటి పనిముట్లు వాడాడండి, గొడ్డలి, ఉలి, సుత్తి, బొరిగె, నాగటి కర్ర ఇలాంటివన్నీ కూడా చాలా ముఖ్యమైన పనిముట్లు అటండి. ఆ టైంలో మానవుడు ఉపయోగించిన చాలా ముఖ్యమైన పనిముట్లు అవి. అలాగే ఈ పనిముట్లకి ఏంటంటే ప్రతి పనిముట్టుకి మనం పదును పెట్టాలి. ఈ పదును పెట్టడానికి ఎలాగంటే ఒక రాళ్ళ మీద రుద్దేవారటండి. పనిముట్లు ఏవైతే మనం పనిముట్లు ఉన్నాయో వాటిని రాళ్ళ మీద రుద్ది వాటిని పదును పెట్టేవారటండి. ఇక్కడ చూడండి చాలా ఇంపార్టెంట్ ఈ పదం. నెక్స్ట్ పాయింట్ అండి, భూమిని దున్నడానికి అటండి మొన ఉన్న కర్రను, అంటే ఏదైతే ఒక మొన ఉంటుందో ఆ కర్రను మరొక కర్ర గట్టిగా బిగించి భూమిని దున్నడానికి ఉపయోగించేవారు అటండి. ఆ కర్ర అలాంటి కర్రను ఉపయోగించేవారు. అలాగ పరికరాన్ని తయారు చేసి నాగల్లాగా సేమ్ నాగలి వెళ్తే ఎలా ఉంటుందో అలా తయారు చేసేవారండి. మన ఇలాంటి నాగటి కర్రలు అనమాట. ఇలాంటి కర్రలు ఎక్కడ దొరికాయి అని అడుగుతాడు మీకు. నాగార్జున కొండలు అనే ప్రాంతంలో దొరికాయండి. ఈ టైంలో వచ్చేసరికి ఎలాంటి పంటలు పండించారు అంటే స్థిర నివాసాలు ఏర్పడిపోయాయండి ఇప్పటికే. అంటే రాగులు, పెసలు, ఉలవలు ఈ యుగం నాటి పంటలటండి. మీరు కింద చెప్పాను, కింద ఆల్రెడీ మీ 5 పాయింట్స్ చెప్పేశాను. ఈ యుగం నాటికి ఆల్రెడీ స్థిర నివాసాలు ఏర్పడిపోయాయి అని మాత్రం గుర్తుపెట్టి. ఏ యుగంలో స్థిర నివాసాలు ఏర్పడ్డాయంటే నవీన శిలాయుగం. ఆ తర్వాత గుండ్రని గుడిసెలు కూడా కట్టుకున్నారండి. ఆ నివాసం ఎలా కట్టారు, గుండ్రంగా ఒక గుడిసెలా కట్టుకున్నారండి. 4 వైపులా కూడా క్లోజ్ చేసి ఉండేవారు అనమాట, ఇటుపక్క నుంచి కూడా దాడి జరగకుండా ఉండడానికి. ఆ టైంలో మరి స్థిర ఆహారాన్ని ఉత్పత్తి చేసుకున్నాం కదండి, అంటే ఆ వంటను ఎలా ఉడికించేవారు అనమాట. ఉడికించడం గట్రా ప్రారంభం అయిపోయింది కదా అప్పటికే. పశువుల పేడను వంట చెరుకుగా కాల్చడానికి ఉపయోగించేటండి. ఇలాంటి పశువుల పేడకు వంట చెరుకు మనకి ఎలాగంటే పేడ కుప్పలు తగలపెట్టిన మసిదెబ్బలు ఏ ప్రాంతంలో కనిపెట్టారంటే ఉట్నూరు దగ్గర, అంటే నేటి తెలంగాణ మహబూబ్ నగర్ జిల్లా అండి ఇది. అక్కడండి ఈ పేడ కుప్పలు తగలపెట్టిన మనకి దెబ్బలు అనేవి బయటపడ్డాయండి. ఈ దెబ్బలు అటండి క్రీస్తు పూర్వం 2000 సంవత్సరం నాటి అటండి. ఇప్పుడు నెక్స్ట్ తామ్రశిలాయుగం గురించి మాట్లాడుకుందాం. తామ్రశిలాయుగం ఈ యుగం గురించి చాలా కాంట్రవర్సీ ఉందండి. ఈ టైంలో ఆంధ్రప్రదేశ్లో ఈ యుగం ఉందా లేదా అనేది చాలా కాంట్రవర్సీ అయిపోయింది. కొన్ని రోజుల తరువాత దొరికిన సాక్ష్యాలు బట్టి ఈ యుగం కూడా ఆంధ్రప్రదేశ్లో ఉంది అని నిర్ధారణ అయితే అయిందండి. మనకి మొదటిసారిగా ఏ ప్రాంతంలో దొరికిన ప్రాంతంలో నిర్ధారణ అయింది, కర్నూలు జిల్లాలో నుండి పాతపాడు అనే ప్రాంతంలో అటండి చిత్ర అలంకృత మృణ్మయ పాత్ర లభించేటండి. అంటే ఎలాగైతే ఈ మృణ్మయ పాత్రలు అనేది దొరకడం జరిగిందంటే రాగితో తయారు చేయడం జరిగిన పాత్రలు అక్కడ దొరికాయి కాబట్టి ఈ యుగం కూడా ఆంధ్రప్రదేశ్లో ఉందని 100% నిర్ధారణ అయింది. దీనికి తోడు బలమైన సాక్ష్యం మరొకటి కూడా ఇంకో సాక్ష్యం యాడ్ అయిందండి. కృష్ణా జిల్లాలో కేసరపల్లి దగ్గర రాగి పనిముట్లు దొరికాయండి. ఈ 2 సాక్ష్యాల వల్ల మనకు 100% గ్యారెంటీ వచ్చింది, ఆంధ్రప్రదేశ్లో కూడా తామ్రశిలాయుగం ఉంది అని ఒక నిర్ధారణ అయితే అయిపోయిందండి. ఇప్పుడు మీకు నెక్స్ట్ది ఇనప యుగం. మీకు ఇంతకుముందే చెప్పాను యుగాలు ఎలా విభజించారు. ఈ టైంకి వచ్చేసరికి ఇనుముని పరికరాలు తయారు చేయడానికి వాడారు కాబట్టి ఇది ఇనప యుగం అయిందండి. ఇప్పుడు ఈ ఇనప యుగం ఆంధ్రప్రదేశ్లో రాక్షస గుళ్ళుతో ముడిపడి ఉంది. రాక్షస గుళ్ళు అనే మాటకు అర్థం పెద్ద రాళ్ళు అని అర్థం అండి. రాక్షస గుళ్ళు అంటే ఏవో గుళ్ళు అని మీరు అనేసుకోకండి. రాక్షస గుళ్ళు అంటే ఏంటంటే సమాధులు అండి. ఈ సమాధుల్ని రకరకాలుగా తయారు చేసేవారు. అలాంటి సమాధులు అనేవి మన ఆంధ్రప్రదేశ్లో చాలా రకాల సమాధులు బయటపడ్డాయి. రాక్షస గుళ్ళు అంటే అర్థం అయితే పెద్ద రాళ్ళు అండి. ఆ రాళ్ళు పెద్ద సమాధి. ఈ రాక్షస గుళ్ళలో మనిషిని
పూడ్చిపెట్టడానికి ఎలాంటి షేప్లో ఎలాంటి రకాల షేప్లో తయారు చేశారు, వాటిని ఎలా పెట్టారు, వాటిని ఎలా భూమిలో పాతి పెట్టారు, ఇవన్నీ బట్టి రాక్షస గుళ్ళు అనేది మనకు ఇక్కడ చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి. ఇదನ್ನು చూడండి, ఇలాంటి సమాధులు అటు దక్షిణ భారతదేశం అంటే మన ఈ దక్షిణ భారతదేశంతో పాటు మధ్య పశ్చిమాసియాలో కూడా బయటపడ్డాయి అని మనకు తెలుస్తుందండి. ఏపీలో ఈ సమాధులు, ఈ రాక్షస గుళ్ళు సమాధులు బయటపడ్డాయి కదండి. ఈ సమాధులు మనకి ఏ ఏజ్ ఎన్ని సంవత్సరాల క్రితం అయ్యి ఉంటాయని ఒక నిర్ధారణ చేయబడింది. క్రీస్తు పూర్వం 500 నాటివి అని నిర్ధారణ చేశారండి. ఇవి అంటే ఇప్పుడండి మనకి కార్బన్ డేటింగ్ మెథడ్ను ఉపయోగించి ఈ సమాధులు ఏ టైం అయి ఉంటాయి అని ఒక నిర్ధారణ చేయడం జరిగింది. అదటండి క్రీస్తు పూర్వం 500 సంవత్సరం నాటివి. ఈ సమాధులు నాటండి అస్థికులు కానీ, మృతదేహాలు కానీ, వ్యక్తి వస్తువులు కానీ పూడ్చేవారు. కొన్ని సందర్భాల్లో ఇనుము, బంగారం కూడా ఆ సమాధుల్లో దొరికాయండి. ఇలాంటి రాక్షస గుళ్ళు మొత్తం 12 రకాలండి. ఎన్ని రకాలండి? 12 రకాలు. ఇవన్నిట్లు ఒకే తెగవారిని ఇచ్చేసారా, ఒకే తెగవారు నిర్మించి ఉంటారా? కాదండి. ఇక్కడ వీటిని వేరు వేరు తెగల వారు నిర్మించారు అనేది ఒక మన బిఎస్ హనుమంతరావు గారి అభిప్రాయం చెప్పబట్టింది. ఇంకా కొంతమంది అభిప్రాయం పెట్టండి వీటిని మధ్యధార జాతుల వారు నిర్మించి ఉంటారు అని కూడా చెప్పడం జరిగిందండి. మీకు ప్రతి పాయింట్ కూడా ఇక్కడ ఒక క్వశ్చనేనండి. మీరు ఎట్టి పరిస్థితుల్లో చెప్పిన క్లాస్ని పూర్తిగా జాగ్రత్తగా వినండి. మీరు ఎట్టి పరిస్థితులు మీ నష్టపోయినట్టు మీరు నష్టపోకూడదు. ఇప్పటి కానించే గ్రూప్ 2కి ప్లానింగ్ చేసి నీట్గా పకడ్బందీగా చదవండి, ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. ఇప్పుడు మనకి రాక్షసలో 12 రకాలంటే మనకు 12 రకాల సమాచారం పెద్దగా లేదు. చూడండి, అందులో కొన్ని రకాల గురించి మాట్లాడుకుందాం. ఇంపార్టెంట్గా చెప్పినవి బిఎస్ హనుమంతరావు సార్ బుక్లో ఉన్నవి ఇవి. మెన్హిర్ అనేది ఇది ఒక సమాధి టైప్ అండి. ఇది చనిపోయిన వ్యక్తి, ఎవరైతే చనిపోయిన వ్యక్తి ఉంటాడో ఆ వ్యక్తి జ్ఞాపకంగా ఒక శిలాస్తంభాన్ని నిలబెడతారండి. ఇలాంటి ఏదైతే ఇప్పుడు యేసుప్రభులు చనిపోయినప్పుడు కూడా చూడండి, ఒక యేసుప్రభు గారి సింబల్ ఉంటుంది కదా, అలా నిలబెట్టడం అనమాట. ఇక్కడ ఇలాంటి స్తంభాన్ని మెన్హిర్ అని అంటారండి. ఇలాంటి మెన్హిర్ ఎక్కడ బయటపడిందంటే కృష్ణా జిల్లాలో రేవరాల అనే ప్రాంతంలో ఇలాంటి స్తంభాలు బయటపడ్డాయండి. ఏ ప్రాంతంలో అండి? రేవరాల అనే ప్రాంతంలో, అది కృష్ణా జిల్లాలో ఉందండి. ఇలాంటి స్తంభాలు, ఇలాగ ఛాయా స్తంభాలండి. ఇలాంటి స్తంభాలు అనేది మన బయటపడడం జరిగింది. ఇక ఇదే ఆచారం నేటికి కూడా ఒక ట్రైబ్ అనుసరిస్తుంది. అది ఆ తెగ మధ్య భారతదేశంలో ఉంది. మధ్యప్రదేశ్ దగ్గర గదబ అనే ట్రైబ్ వాళ్ళు ఇప్పటికి కూడా ఉత్తరకల్ సేమ్ ఇలాగే రాతి స్తంభాలు నిలబెడతారు చనిపోయిన వాళ్ళు పూడ్చిన తర్వాత. మనకి ఆ పై పాయింట్ ఈ స్తంభాలు నిలబెట్టే ఆచారం బట్టి వీటినే ఆదర్శంగా తీసుకొని ఇక్ష్వాకులు నాగార్జున కొండలో ఛాయా స్తంభాలు నిలిపి ఉంటారని అని అంటున్నారు. బిఎస్ హనుమంతరావు భావన వ్యక్తం చేశారు. మనం ఇక్ష్వాకుల దగ్గర చదువుతాం, అక్కడ కూడా ఛాయా స్తంభాలు ఆచారం కనబడుతుంది. వీటినే అనుసరించారని మనం చెప్పుకోవచ్చు. ఇక రెండో సమాధి టైప్ ఏంటంటే డాల్మన్ అండి. ఈ డాల్మన్ అంటే రాతి పలకతో పెట్టిలా తయారు చేస్తారండి. ఇది కూడా ఒక పెట్టిలా, ఒక బాక్స్లా తయారు చేస్తారు. ఈ బాక్స్ని ఎలా తయారు చేస్తారు? రాతితో తయారు చేస్తారండి. తయారు చేసి దానిపై మూత ఉంచుతారండి. ఈ మూత ఉంచి ఆ పైకప్పు ఏటైతే ఉందో దాని మీద మనకి ఇక్కడ ఏం చేస్తారంటే మనకు ఒక పెద్ద రంధ్రం పెడతారండి. ఆ రంధ్రం ఎందుకు ఉంచుతారంటే ఆత్మ ఏదైతే ఉందో తను శ్వాస పీల్చుకోవడానికి అనమాట. అంటే దీన్ని బట్టి మీకు ఏంటి అర్థమవుతుంది? భూత ప్రేతాల మీద నమ్మకం ఆ టైంలో ఉంది అనేది దీన్ని బట్టి నిర్ధారించుకోవచ్చు మనం. ఈ సమాధిని, ఈ డాల్మన్ ఈ బాక్స్లో చేసాం కదండి, ఇలాగా ఈ బాక్స్ని భూమిలో పాతి పెట్టండి, భూమి పైన ఉంచుతారండి. అలాగే ఎట్టి పాతి పెట్టకుండా భూమి పైన ఉంచుతారు. దీన్ని డాల్మన్ అని అంటారు. ఇలాంటి సమాధులు మనకి ఎక్కడ ఏ ప్రాంతంలో ఎక్కువ దొరికాయి అంటే గోదావరి, కృష్ణా, చిత్తూరు జిల్లాలో ఎక్కువ బయటపడ్డాయండి. నెక్స్ట్ మూడో రకం సమాధి అండి శిస్తు సమాధులు అండి. ఇవి కూడా సేమ్ డాల్మన్ లాగే తయారు చేస్తారు, సేమ్ రాతితోనే తయారు చేస్తారు. దీనికి ఒకటే ఒక తేడా ఉంటుందండి. మెయిన్ తేడా, డాల్మన్ అయితే భూమిలో పాతి పెట్టరు, ఇదైతే శిస్తు సమాధి అయితే భూమిలో పాతి పెడతారు. ఇదేనండి మెయిన్ తేడా. అలాగే దీని చుట్టూ పాతి పెట్టిన తర్వాత ఇలా ఒక సర్కిల్ షేప్లో రాతి స్తంభాలు అన్నీ కూడా నిలబెట్టడం జరుగుతుందండి. ఇలాంటి సమాధులు ఎక్కడ ఏ ప్రాంతంలో ఎక్కువ దొరికాయి? ఇలాంటి సమాధులు అంటే ఆంధ్రాలో మొత్తం అన్ని ప్రాంతాల్లో దొరికాయండి. కానీ ఒకే ఒక జిల్లా మినహా, అదే విశాఖపట్నం జిల్లా. ఇది రీసెంట్ గ్రూప్ 2లో అడిగిన బిట్టండి ఇది. నెక్స్ట్ 4వ రకమైనది సార్కోఫాగస్.
ఇది కూడా ఒక సమాధి రకమండి. ఈ సమాధిని మనకి అప్పటి వరకు అన్నీ కూడా పై 3 సమాధులు మనం చెప్పుకున్నప్పుడు ఏంటంటే రాతితో తయారు చేశారు అని ఇక్కడ చెప్పుకున్నాం. ఇక్కడ మాత్రం ఈ శవపేటికి ఏదైతే ఉంటుందో దాన్ని మట్టితో తయారు చేయడం జరిగిందండి. ఇలాంటి సమాధులు మనకి ఎక్కడ ఎక్కువ దొరికాయంటే చిత్తూరు, అనంతపురం జిల్లాలో ఎక్కువగా బయటపడ్డాయండి. ఏ జిల్లా అండి? చిత్తూరు, అనంతపురం. చెప్పిన ప్రతి పాయింట్ కూడా మీకు ఇంపార్టెంటే. 100% మీరు ఎగ్జామ్ పర్పస్లో ఉన్నది మాత్రం బిఎస్ఎల్ హనుమంతరావు సార్ పుస్తకంలో ఏది చెప్పారో అదే మేము పెట్టడం జరిగింది. ఇక ఇదే బిట్ అడిగాడండి రీసెంట్ గ్రూప్ 2లో కూడా. ఈ సమాధులు ఎక్కువ ఏ జిల్లాలో బయటపడ్డాయి అనేసి చిత్తూరు, అనంతపురం జిల్లాలో ఎక్కువ బయటపడ్డాయండి. ఈ సమాధులు మట్టితో తయారు చేశారు కాబట్టి వివిధ రకాల ఆకృతులు అలా మలచడం జరిగింది. మనకి ఎలాగంటే గొర్రె ఆకారంలో మట్టితో చేసిన శవపేటిక అంటే గొర్రె ఎలాగైతే ఏ షేప్లో ఉంటుందో అలాగే ఒక మట్టితో తయారు చేసిన శవపేటిక ఎక్కడంటే శంఖవరం అనే ప్రాంతంలో దొరికిందటండి. ఇది ఎక్కడంటే కర్నూలు జిల్లాలో ఈ శంఖవరం అనే ప్రాంతం ఉందండి. నెక్స్ట్ మనకి ఏనుగు ఆకారంలో కూడా ఒక పెట్టి తయారు చేసి అందులో పాతిపెట్టడం జరిగిందండి. ఇలాంటి ఏనుగు ఆకారం ఉన్న శవపేటిక ఏ ప్రాంతంలో బయటపడిందంటే మనకి నల్గొండ జిల్లా అంటే తెలంగాణ ప్రాంతంలో ఏలేశ్వరం అనే ప్రాంతంలో బయటపడిందండి.